ఏప్రిల్ 6న తుక్కుగూడలో కాంగ్రెస్ సభ, ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్న హస్తం పార్టీ. కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అన్న కేటీఆర్. ఏపీలో వైసీపీ విధ్వంసకర పాలన కొనసాగుతుంది. పార్టీలు వేరు, ఎజెండా ఒకటేనన్న పురంధరేశ్వరి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు కస్టడీ, భుజంగరావు తిరుపతనకు 5 రోజుల కస్టడీ. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు, 4 రోజుల కస్టడీ పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 655 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్లు. నంద్యాలలో మేమంతా సిద్ధం సభ జరుగుతుంది. జగన్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు అలా చూద్దాం. అందించే పెన్షన్ అంటే జరిగింది, చేసినది మీ జగన్ ఈ 58 నెలల్లోనే. లంచాలు లేకుండా వివక్ష లేని పాలన ఎప్పుడు వచ్చింది అనంటే ఈ 58 నెలల కాలంలోనే మీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. అవునా? ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరి ఈ పని చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు? అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పౌర సేవలు మన ప్రభుత్వంలో ఎలా మారాయో మీరే చూడండి, మీరే గమనించండి అని కోరుతా ఉన్నా. ఆ విలేజ్, వార్డు, సచివాలయాల నుంచి ఒక 10 అడుగులు ముందుకు వేస్తే చాలు, అదే గ్రామంలోనే మన కళ్ళ ఎదుటే కనిపిస్తుంది ఓ రైతు భరోసా కేంద్రం. అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు కనిపిస్తాయి. అదే గ్రామంలోనే మరో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో విలేజ్ క్లినిక్లు. అక్కడే అదే గ్రామంలో ఓ మహిళా పోలీస్. ఇవన్నీ నెలకొల్పింది ఎవరు అనంటే మీ జగన్. జరిగింది ఎప్పుడు అనంటే ఈ 58 నెలల పాలనలోనే. పౌర సేవల్లో ఏది కావాలన్నా అంటే బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, పెన్షన్ కావచ్చు, రేషన్ కావచ్చు, ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి అందిస్తా ఉన్న పాలన ఎప్పుడు వచ్చింది అనంటే అది ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాతనే. అవునా కాదా? అవునా కాదా? ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి వెళ్ళి ఆలోచన చేయండి, నలుగురితో ఆలోచింప చేసే విధంగా చెప్పండి. 2,70,000 కోట్ల రూపాయలు, 1,00,000 రూపాయలు కాదు, 10 లక్షల రూపాయలు కాదు, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఒక్క పైసా కూడా లంచం లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా అర్హులందరికీ కూడా పథకాలు అందించినది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు ఓ అమ్మఒడి, ఈరోజు ఓ ఆసరా, ఈరోజు ఓ చేయూత, ఈరోజు ఓ 0 వడ్డీ, ఈరోజు ఓ విద్యా దీవెన, ఈరోజు ఓ వసతి దీవెన,
ఈరోజు ఓ కాపు నేస్తాం, ఈరోజు ఓ ఈబీసీ నేస్తాం, ఈరోజు ఓ పెన్షన్ కానుక నేతన్న నేస్తాం, మత్స్యకార భరోసా, జగనన్న చేదోడు, జగనన్న తోడు, 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణము, చదువులకు అనుసంధానం చేస్తూ కళ్యాణమస్తు, షాదీ తోఫా సైతం ప్రతి రూపాయి కూడా ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఇన్ని పథకాలు తేవడమే కాకుండా ప్రతి రూపాయి కూడా ప్రతి పేద కుటుంబానికి పూర్తిగా ఉపయోగపడాలని ఆ లబ్ధిని నా అక్క చెల్లెమ్మల ఖాతాలకే ఇచ్చింది ఎవరు అనంటే ఇచ్చింది ఎవరు అనంటే మీ జగన్. జరిగింది ఎప్పుడు అనంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. అక్క చెల్లెమ్మల ఫోన్లలోనే దిశ యాప్ బటన్ నొక్కితే చాలు, ఆపదలో ఉన్నప్పుడు అక్క చెల్లెమ్మలకు 10 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు ఆ అక్క చెల్లెమ్మలకు ఫోన్ చేసి నేరుగా అక్క చెల్లెమ్మ దగ్గరికి వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని అడిగే పరిస్థితి. మన గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ తీసుకువచ్చింది ఎవరు అనంటే మీ జగన్. జరిగింది ఎప్పుడు అనంటే ఈ 58 నెలల పాలనలోనే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? మరి ఈ పనులు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయారు? అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ పిల్లల చదువుల్ని ఎలా మార్చామో కూడా మీరే చూడండి. ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఇంతకుముందు ఎవరు కనీసం పిల్లల చదువుల గురించి ఆలోచన చేయలేదు. కారణం, ఆ పిల్లలకు ఓటు లేదు కాబట్టి, ఆ పిల్లలకు చదువుల గురించి పట్టించుకోకపోయినా ఎవరు కూడా పట్టించుకోరు కాబట్టి. కానీ ఆ పిల్లలే రేపటి తరం. ఆ పిల్లలు బాగుంటేనే పేదవాడు పేదరికం నుంచి బయటికి వస్తాడు, తలరాతలు మారుతాయని ఆ పిల్లల గురించి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అనంటే అది మీ బిడ్డ అని చెప్పి కూడా ఈరోజు చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. నాడు నేడుతో గవర్నమెంట్ బడులను మార్చినది, గవర్నమెంట్ బడుల్లో గోరుముద్ద, గవర్నమెంట్ బడులలో విద్యా కానుక తెచ్చినది, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం, గవర్నమెంట్ బడులలో బైజూస్ కంటెంట్, గవర్నమెంట్ బడులలో పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, 1 పేజీ ఇంగ్లీషు 1 పేజీ తెలుగు, గవర్నమెంట్ బడులలో పిల్లల చేతుల్లో ట్యాబులు, గవర్నమెంట్ బడులలో పిల్లల క్లాస్ రూమ్లలో IFP ప్యానెల్స్, పిల్లల క్లాస్ రూమ్లలో డిజిటల్ బోధన 6వ తరగతి నుంచి, గవర్నమెంట్ బడులలో 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్, గవర్నమెంట్ బడులలో 3వ తరగతి నుంచే టోఫుల్ మొదలు, ఇంగ్లీష్ మీడియం మొదలు, CBSE నుంచి IB దాకా ప్రయాణం అన్నీ కూడా జరిగింది ఈ 58 నెలల కాలంలోనే. మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఉండగానే జరిగాయి అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు 100% పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన, ఆ పిల్లలకు వసతి దీవెన, ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్, ఇంటిగ్రేటెడ్ డిగ్రీలు, ఇంటర్న్షిప్లు, ప్రపంచ స్థాయి యూనివర్సిటీల్లో చదువుల కొరకు విదేశీ విద్యా దీవెన,
ఇలా పేద పిల్లల భవిష్యత్తును మార్చేందుకు షాదీ తోఫా కళ్యాణ మస్తు కూడా చదువులకే లింకు పెడుతూ చదువులను ప్రోత్సహిస్తూ ఇలా 100 చదువుల విప్లవాలు కనిపిస్తాయి ఈ 58 నెలల మీ బిడ్డ పాలనలో. ఇవన్నీ కూడా జరిగింది ఎప్పుడు అనంటే ఈ 58 నెలల పాలనలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. ఇక ఒక్కసారి వైద్య ఆరోగ్య రంగాన్ని తీసుకోండి. నాడు నేడు ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్ రూపురేఖలు మారుతా ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఈరోజు ఏకంగా 54,000 మంది డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్, స్టాఫ్ ఈరోజు రిక్రూట్మెంట్ కాబట్టాయి. ఇంతకు ముందు గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే అక్కడ మందులుండేటి. తెలంగాణలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, ఇన్స్పెక్టర్ గట్టు మల్లును అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం వీరిని హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సిట్ అధికారులు విచారిస్తున్నారు. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావుతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ప్రణీత్ రావుపై కేసు నమోదు కాగానే రాధాకిషన్ రావు అమెరికా వెళ్ళిపోయారు. లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో హైదరాబాద్కు తిరిగి వచ్చారు. ప్రణీత్ రావు డ్రైవర్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభాకర్ రావుతో సమానంగా రాధాకిషన్ ట్యాపింగ్కు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేయడంతో రాధాకిషన్, గట్టు మల్లు కీలక పాత్ర వహించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, ఇన్స్పెక్టర్ గట్టు మల్లును అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిని హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు విచారిస్తున్నారు. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావుతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా లైవ్లో అందిస్తారు. ఉషా, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టించింది. దీంట్లో మరికొంతమంది పేర్లు బయటకు వస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి?
తెలంగాణ వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసుకి సంబంధించి లుకౌట్ నోటీస్కు స్పందిస్తూ ఇప్పటికే టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ ఉదయమే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఈ కేసుకి సంబంధించి లుకౌట్ నోటీసుల్లో భాగంగా ఇప్పటికే A1గా ప్రభాకర్ రావు, A2గా టాస్క్ ఫోర్స్ డీసీపీ మాజీ రాధాకిషన్ రావు, అలాగే A3గా ప్రణీత్ రావు ఉన్నారు. ప్రణీత్ రావుని ఇప్పటికే 7 రోజుల కస్టడీలో భాగంగా విచారించడం జరిగింది. మరోవైపు చూసుకుంటే నాంపల్లి కోర్టులో తిరుపతన్న భుజంగరావు వీరిద్దరికీ కూడా 5 రోజుల కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి మెజిస్ట్రేట్ 14వ మెజిస్ట్రేట్ కోర్టు అయితే అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఈ కేసుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో భాగంగా రాధాకిషన్ గతంలో అనేక అరాచకాలు చేశారు. మల్కాజ్గిరి ఏసీపీగా ఉన్న సమయంలోనే కాంగ్రెస్ లీడర్ ఎవరైతే ఉన్నారో మంత్రి ఏదైతే శ్రీధర్ రెడ్డి ఎవరున్నారో అతను సూసైడ్కి చేసుకోవడానికి ఇతనే ప్రధాన కారణం అంటూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ మల్కాజ్గిరి ఏసీపీ స్థాయిలో ఉన్నటువంటి రాధాకిషన్ రావు ఆ కేసు రూపుమాపు లేకుండా చేసుకోవడం కూడా జరిగింది. అనేక అరాచకాలు హవాలా వ్యాపారుల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారుల వరకు కూడా ప్రతి ఒక్క దానిలో కూడా రాధాకిషన్ రావు మార్కు కనిపించేలాగా చూసుకున్నారు. రాధాకిషన్ రావు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పటి వరకు కూడా రాధాకిషన్ రావుని అరెస్ట్ చేయలేదు, కేవలం దర్యాప్తు మాత్రమే చేస్తున్నారు. ఏదైతే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి సుమారు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే సమయం ఇప్పుడు 6 దాటింది కాబట్టి దాదాపు 7 గంటల నుంచి కూడా 7 గంటలు దాటింది. 7 గంటలు దాటిన తర్వాత కూడా ఇంకా విచారిస్తున్నారు. మొత్తం మీద రాధాకిషన్ రావు అలాగే ప్రణీత్ రావు డ్రైవరు అలాగే ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా విచారిస్తున్నారు. ఈ కేసుకి సంబంధించి ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో గట్టు మల్లు ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ A1 కీలక సూత్రధారి పాత్రధారి వీరందరి వెనక ఉండి నడిపించినటువంటి రాజకీయ ప్రముఖులు ఎవరు అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు టెక్నికల్ ఎక్విప్మెంట్ ఏదైతే ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చారో దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి రవిపాల్ని కూడా తీసుకొచ్చి కస్టడీలో విచారించే అవకాశం ఉంటుంది. ఏదైతే రేపు వీళ్ళని ఇప్పటికే రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు డ్రైవరు అలాగే గట్టిమల్లుని తీసుకున్నారు కాబట్టి రేపు ఇద్దరు భుజంగరావు, తిరుపతి రావుని కూడా ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకున్న అనంతరం వైద్య పరీక్షల అనంతరం చెంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వారిని కూడా విచారించే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళందరి ముందు ఏదైతే రాధాకిషన్ రావు అలాగే ప్రణీత్ రావు డ్రైవరు అలాగే గట్టుమల్లు ఈ ముగ్గురిని ముందు వాళ్ళని కూడా విచారించి ఆ తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా లేకపోతే ఇప్పుడే అరెస్ట్ చేసి రేపు ఉదయం నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుందా అనేది మాత్రం వేచి చూడాలి. ఓవరాల్గా ఈ కేసుకి సంబంధించి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేవలం రాష్ట్ర సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక ఏదైతే హైలీ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చి కూడా మనుషుల కదలికలు ఏదైతే ఫోన్తో అవసరం లేకుండా మనుషుల కదలికలు వాళ్ళ మాట్లాడుకునే మాటలు ప్రతి ఒక్క సంభాషణలు కూడా వినేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఒక అత్యాధునిక టెక్నాలజీని ఒకదాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఇది చాలా కోట్లతో కూడినటువంటి ఎక్విప్మెంట్. దీనికి సహకరించినటువంటి ఎమ్మెల్సీ ఎవరు, ఎమ్మెల్సీ చుట్టూ కూడా ఉచ్చు బిగిస్తోంది. ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే వరంగల్కి చెందినటువంటి మంత్రితో పాటు పలువురు ఏదైతే ఎమ్మెల్సీలు అలాగే రాజకీయ నాయకులు కూడా అండదండలతోనే వీళ్ళు ఈ విధంగా చేశారని అంటున్నారు. మొత్తం మీద ఇప్పటి వరకు కస్టడీలోకి తీసుకున్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా చెప్పిన మాట ప్రభాకర్ రావు చెప్తేనే ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే వీరు ఈ విధంగా చేశాము అని ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ రాధాకిషన్ రావు ఎలాంటి దర్యాప్తుకు సహకరిస్తారు, రాధాకిషన్ రావు దగ్గర నుంచి ఎలాంటి సమాచారాన్ని ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ టీం ఎలా క్వశ్చన్స్ వేస్తోంది, దానికి సంబంధించి రాధాకిషన్ రావు ఎలాంటి సమాధానం ఇస్తున్నారు అనేది కూడా వేచి చూడాలి. మరోవైపు చూసుకున్నట్టయితే ప్రణీత్ రావుకి సంబంధించి ఇప్పటికే టెక్నికల్ ఎవిడెన్స్లో భాగంగా ఆ రోజు డివైజ్లన్నింటినీ మాయం చేశాడు కాబట్టి వాటికి సంబంధించి కూడా ప్రణీత్ రావుని కస్టడీలోకి తీసుకుంటే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రణీత్ రావు కస్టడీని మాత్రమే స్టాప్ చేసి మిగతా వాళ్ళిద్దరు ఎవరైతే భుజంగరావు అలాగే తిరుపతి రావు వీరిద్దరిని కూడా కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు కాసేపటి క్రితమే ఒక కీలక సమాచారం ఇచ్చింది. కాబట్టి దీని మేరకు రేపు కస్టడీలోకి తీసుకుంటే మరింత సమాచారం మరింత అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉషా.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏపీకి 3 ప్రత్యేక పరిశీలకులను నియమించింది. ప్రత్యేక పోలీసు పరిశీలకునిగా దీపక్ మిశ్రా, ప్రత్యేక సాధారణ ఎన్నికల అబ్జర్వర్గా రామ్మోహన్ మిశ్రా, ప్రత్యేక ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా నిసా నిగమ్ను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల వేళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి అధికారులకు మరిన్ని ఆదేశాలను జారీ చేశారు. అక్రమ మద్యం, గంజాయిలపై ఉక్కుపాదం మోపాలని, రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న చెక్పోస్టులపై నిఘాను కట్టుదిట్టం చేయాలని సూచించారు. అలాగే వీటిని సరఫరా చేసే కింగ్ పన్లను గుర్తించి పీడీ యాక్ట్ కింద అరెస్టు చేయాలని ఆదేశించారు. కేవలం చెక్పోస్టుల వద్దే కాకుండా ఇతర మార్గాల్లోనూ నిఘాను కట్టుదిట్టం చేయాలని, ఆపరేషన్ పరివర్తన ద్వారా గంజాయి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయం చూపాలన్నారు సీఎస్ జవహర్ రెడ్డి. మాదక ద్రవ్యాల నియంత్రణను ఎన్నికల వరకే పరిమితం చేయకుండా పూర్తిగా నివారించాలని, మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై యువత, విద్యార్థుల్లోనూ అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేస్తుందని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు జనక్ ప్రసాద్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక సింగరేణిలో 20,000 ఉద్యోగాలు తొలగించారని ఆరోపించారు. ప్రపంచంలో అత్యధిక పవర్ ఉత్పత్తికి ఉపయోగపడే బొగ్గు తెలంగాణలోనే దగ్గరలోనే ఉన్నాయన్నారు. సింగరేణి కార్మికుల కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో కార్మికుల జీతాలు పెంచుతామన్నారు. బీజేపీ మతం, కులం పేరిట రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. ఇన్ని మాటలు చెప్తారు. ఆనాడు రైతులు అక్కడ ఉద్యమం చేస్తాను ఎందుకు పోయి మాట్లాడలేదా? నువ్వు రైతు ప్రభుత్వం కదా, ఎందుకు మాట్లాడలేదు? రైతుల చట్టాలకి వ్యతిరేకంగా ఎందుకు చేయలేదు? 3 చట్టాలు చేసినప్పుడు అందుకు నువ్వు ఎందుకు గొడవ చేయదు? ఢిల్లీ పోయి వచ్చి వారం రోజులు ఉన్నాడు, ఒక్క రైతులు కలిసిందా? ఇవాళ రైతులకి, నరేగా వర్కర్స్కి మా ప్రభుత్వం ఖచ్చితంగా మేలు చేస్తుంది. రానున్న రోజుల లోపల మహిళల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, కార్మికుల విషయంలో కానీ బ్రహ్మాండంగా చేయగలుగుతామని మాకు నమ్మకం ఉంది. ఇవాళ కేసీఆర్కి రియాలిటీ అంటే ఏంటో తెలిసిపోయింది. ఇవాళ బీజేపీ ఇక్కడ మాట్లాడే మాటలు ఒక్కసారి మీరు ఆలోచించండి. 4 ఎంపీలు గెలిచింది సార్ వాళ్ళు. ఈ దేశాన్ని ఒక ఇండస్ట్రీ కొత్త తెచ్చిరా చెప్పండి. మీరు ఎన్ని వాగ్దానాలు చేశారు? ఐటీఐఆర్ ఎందుకు ఇవ్వలేదండి? ఒక్క నేషనల్ ప్రాజెక్ట్ ఎందుకు ఇవ్వలేదండి? మాట్లాడితే మేము డబల్ లైన్ వేసినామట, 50 కిలోమీటర్లు డబల్ లైన్ వేసి మేము బ్రహ్మాండంగా చేసినామని చెప్తాను. మళ్ళీ మా గవర్నమెంట్ని మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తాను. ఎప్పుడన్నా మీ ఆర్ఎస్ఎస్లో మొక్కలు బిఫోర్ ఇండిపెండెన్స్ ఎప్పుడన్నా పనిచేసిరా? ఇక కేటీఆర్ గారు, కేసీఆర్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి ఊరట లభించింది. అచ్చెన్నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అచ్చెన్నపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సిఐడిని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 2కు వాయిదా వేసింది. పార్టీ మారినా ఫలితం దక్కకపోవడంతో మరోసారి రాజకీయ వేటలో పడ్డారు ఉమ్మడి ఖమ్మం జిల్లా సీనియర్ నేత జలగం వెంకట్రావు. బీజేపీ నుంచి పార్లమెంటు టికెట్ వస్తుందని కలల కన్నా ఆయనకు నిరాశ మిగిలింది. అనూహ్యంగా తాండ్ర వినోద్రావు పేరును ప్రకటించి జలగంకు మొండి చేయి చూపింది. కమలం హైకమాండ్ ఇచ్చిన షాక్తో నెక్స్ట్ స్టెప్ ఏంటన్న ఆలోచనలో పడ్డారట జలగం వెంకట్రావు. మరి కమలనాథులతోనే కంటిన్యూ అవుతారా, లేదంటే మరో పార్టీలోకి జంప్ అవుతారా? రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకు కాలం కలిసి రావడం లేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో అయినా ఎంపీగా గెలిచి సత్తా చాటాలనుకున్న జలగం కలలన్నీ కల్లలయ్యాయి. ఎంపీ టికెట్ ఆశ చూపించి చివరికి మొండి చేయి చూపింది బీజేపీ హైకమాండ్. టికెట్ కోసమే కండువా కప్పుకున్న ఆయనకు హ్యాండ్ ఇచ్చింది. 2004 ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
2009లో సత్తుపల్లి ఎస్పీ రిజర్వ్డ్ కావడంతో ఖమ్మం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ లో చేరి 2014 ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి టీఆర్ఎస్ తరపున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే ఆయనే. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత వనమా అఫిడవిట్లో తప్పులున్నాయని, ఆయనపై అనర్హత వేటు వేయాలని న్యాయ పోరాటం చేశారు. గత ఏడాది జలగంకు అనుకూలంగా హైకోర్టు తీర్పుని ఇచ్చింది. దీంతో వనమా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంతలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో మరోసారి బీఆర్ఎస్ వనమాకే టికెట్ ఇవ్వడంతో జలగం రెబల్ గా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా బరిలో దిగి మరోసారి ఓటమి రుచి చూశారు. ఆ తర్వాత రాజకీయ భవిష్యత్ కోసం వేట ప్రారంభించిన ఆయన ఎంపీ బరిలో దిగేందుకు బీజేపీ నుంచి మరో అవకాశం దక్కుతుందని ఆశపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జలగం వెంకట్రావును పార్టీలోకి రావాలని బీజేపీ నేతలు ఆహ్వానించారు. జిల్లాలో బీజేపీకి పట్టు లేకపోవడంతో ఆయన అప్పట్లో ఆసక్తి చూపించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగిన బీజేపీకి ఉమ్మడి జిల్లాల్లో కేవలం 16,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ 20,000 ఓట్లే పడ్డాయి. కొత్తగూడెంలో స్వతంత్రంగా పోటీ చేసి 50,000 ఓట్లు సాధించిన వెంకట్రావును ఎలాగైనా పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ హైకమాండ్ భావించింది. ఆయనకు సత్తుపల్లి, కొత్తగూడెం, ఖమ్మం తదితర నియోజకవర్గాల్లో బలమైన అనుచరులు ఉండడం పార్టీకి కలిసి వచ్చిందని అంచనా వేసిన కమలనాథులు లోక్సభ టికెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. దీంతో అందివచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకోవాలన్న తహతహతో కమలం కండువా కప్పుకున్నారు జలగం వెంకట్రావు. జలగంతో పాటు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు కోసం కూడా ప్రయత్నాలు చేసింది బీజేపీ. నామా రాకపోవడంతో జలగంకు లైన్ క్లియర్ అయినట్టేనని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో ఎలాంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తిని తెరపైకి తీసుకువచ్చి బీజేపీ అందరినీ ఆశ్చర్యపరిచింది. అనూహ్యంగా తాండ్రా వినోద్రావు పేరును అనౌన్స్ చేసి జలగంకే షాక్ ఇచ్చింది. హైదరాబాద్లోనూ బీజేపీ రాష్ట్ర కార్యాలయం చుట్టూ చక్కర్లు కొట్టినా జలగంకు ఫలితం లేకుండా పోయింది. దీంతో రాజకీయ వారసత్వం, అనుభవం ఉన్న తనను కాదని కొత్త అభ్యర్థిని ప్రకటించడం పట్ల జలగం ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఇక బీజేపీ తీరుతో కంగుతిన్న జలగం ఏ నిర్ణయం తీసుకుంటారో అని ఆయన మద్దతుదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి, రాజకీయ భవిష్యత్తు నిర్ణయం ఎలా ఉండబోతోంది అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.